శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై సీతారాం. రామాయణ అనుభవం 21వ భాగము. విశ్వామిత్రుడికి కోపం వస్తుందన్న విషయాన్ని వశిష్ఠుల వారు గ్రహించి దశరథునితో, మహారాజా దశరథ, ఇక్ష్వాకు వంశంలో జన్మించావు. సాక్షాత్తు ధర్మస్వరూపుడిగా జీవిస్తున్నావు. స్థిరచిత్తం కలవాడవు. నీవు ధర్మాన్ని విడిచిపెట్టడం తగని పని సుమా. ముల్లోకాలలోనూ ధర్మాత్ముడిగా నీవు ప్రసిద్ధుడవు. ఆ పేరు నిలబెట్టుకో. అధర్మాన్ని, అప్రతిష్టను నీవు భరించలేవు. యజ్ఞయాగాలు చేసి సప్త సంతానాలు స్థాపించిన ఆడిన మాట తప్పితే అంత పుణ్యమూ నిష్ఫలమైపోతుంది. అందుచేత రాముణ్ణి పంపించు. కృతాస్త్రుడో అకృతాస్త్రుడో రామునికి ఏ కీడు, ఏ ఆపద కలగదు. అగ్ని సంరక్షితమైన అమృతంలాగా విశ్వామిత్రుని సంరక్షణలో ఉన్న రాముణ్ణి రాక్షసులు ఏమీ చెయ్యలేరు. ఈ విశ్వామిత్రుడెవరనుకుంటున్నావు? రూపుదాల్చిన ధర్మం. బలవంతులలోకెల్లా బలవంతుడు, బుద్ధిమంతులలోకెల్లా బుద్ధిమంతుడు, తపస్సుకు పరాకాష్ట. ముల్లోకాలలోనూ సచరాచర సర్వ ప్రకృతిలోనూ విశ్వామిత్రునికి తెలియనిది లేదు. ఇతడు ఎరుగని అస్త్రం లేదు. ఇతడిని తెలుసుకున్నవాడు గాని, ఇతనికి తెలిసినవాడు గాని మరొకడు లేడు, ఉండబోడు. ఇక్ష్వాకు వంశవర్ధన, మరొక విషయం ఆలకించు. ఈ కుశికనందనుడు రాజ్యం ఏలుతున్న సమయంలో వృషాశ్వుడు తన సంతానమైన 100 దివ్యాస్త్రాలను ఇతనికి సమర్పించాడు. దక్ష ప్రజాపతికి దౌహిత్రులైన ఆ దివ్యాస్త్రాల శక్తి వర్ణనాతీతం. జయ, సుప్రభ అనే దక్ష ప్రజాపతి పుత్రికలు ఈ అస్త్రాలకు మాతృమూర్తులు. అసుర సైన్య వినాశనం కోరి ఏబదేసి అస్త్రాలను వీరు ప్రసవించారు. అవన్నీ ఈ విశ్వామిత్రునికి వశమై ఉంటాయి. వాటి ప్రయోగోపసంహారాలు నేర్చినవాడు, నేర్పగలవాడు ఇతడొక్కడే. ఇటువంటి మహాతేజ సంపన్నుడైన విశ్వామిత్రుని వెంట రాముణ్ణి పంపడానికి సంశయించకు అని వశిష్ఠుడు చెప్పగా దశరథుని మనస్సు కలత తేరింది. సంతోషంగా రామలక్ష్మణులకు కబురు పంపించాడు. కౌసల్య ఆశీర్వదించి పంపింది. సుమిత్ర, కైక ఆశీర్వదించారు. వశిష్ఠుడు మంత్రరూపంలో శుభం పలికాడు. ఒక్కసారి గట్టిగా కౌగులించుకుని శిరస్సు ఆఘ్రాణించి దశరథుడు రాముణ్ణి విశ్వామిత్రునికి సంతుష్టాంతరంగుడై అప్పగించాడు. రాజీవలోచనుడైన రాముడు ఇప్పుడు విశ్వామిత్రుని పక్షాన నిలబడ్డాడు. శుభసూచకంగా దుమ్ము ధూళి లేని చల్లని గాలి వీచింది. పుష్పవృష్టి కురిసింది. దేవదుందుభులు మ్రోగాయి. శంఖారవాలు వినిపించాయి. విశ్వామిత్రుని వెంట రామలక్ష్మణులు బయలుదేరారు. ముందు విశ్వామిత్రుడు అతి వేగంగా వెనక్కి తిరిగి చూడకుండా నడుస్తున్నాడు. కాకపక్షధరుడై ధనుర్బాణాలు ధరించి రాముడు అనుసరిస్తున్నాడు. అతని వెంట లక్ష్మణుడు నడుస్తున్నాడు. బ్రహ్మదేవుని వెంట అశ్విని దేవతల్లాగా, శివుని వెంట అగ్నిశిఖల్లాగా నడుస్తున్నారు. 3 తలల పాములాగా నడక చరచరా సాగుతోంది. యోజనము, మరో అర్ధయోజనము నడిచి సరయూ దక్షిణ తీరం చేరారు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే.